సో అది మెయిన్ రోడ్. ఆ రోడ్ ఎంట్రన్స్ లో మనకి ఆర్చ్ వచ్చింది. సో ఈ రోడ్ ఎంట్రన్స్ పాయింట్ అంటే మనకి అక్కడ మొన్న నవరాత్రులు చేద్దామని చెప్పి పందిరేసాం సార్. ఆ పందిరేసిన దాని చివరికి అంటే రోడ్ స్టార్టింగ్ పాయింట్ లో ఆర్చ్ వచ్చింది. అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. అంటే ట్రావెలింగ్ ఏమన్నా మనం మెయిన్ రోడ్ నుంచి అక్కడ దా చేసిన తర్వాత మళ్ళీ మన ఓన్ రోడ్ లో మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాం. మీకు అర్థమైంది కదా? ఆ రోడ్డుకి రెండు వైపులా మన ల్యాండ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్ ప్రాజెక్ట్ మాత్రం అక్కడ స్టార్ట్ అయింది, ఈ రోడ్ ఎంట్రన్స్ లో స్టార్ట్ అయింది. సో అది ఎంట్రన్స్ పాయింట్ ఈ ప్రాజెక్ట్ కి, ఈ మన సేల్కి వెళ్ళబోయే లేఅవుట్ కి ఫేజ్ 1 కి అది స్టార్టింగ్ పాయింట్. ఎండ్ పాయింట్ వస్తే మీరు వెనక తిరిగితే ఆ చెట్లు ఉన్నది చూసారా, ఆ చెట్లు ఉన్నది ఎండ్ పాయింట్. అంటే ఇది 100 ఫీట్ రోడ్. ఇది 100 ఫీట్ అంటే 30 మీటర్స్ ఏమన్నా, 33 ఫీట్ 10 మీటర్స్. 10 మీటర్స్ ఏమన్నా ఈ ఎలక్ట్రికల్ హైటెన్షన్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ 10 మీటర్స్ లైన్స్ మనం చాలా పెద్ద వైడ్ ల్యాండ్స్కేపింగ్ లాగా మంచి బ్యూటిఫుల్. మనం ఇప్పుడు డివైడర్ పెడితే ఏం చేస్తాం, 3 ఫీటో లేదా కొంచెం 5 ఫీటో పెట్టి డివైడర్ బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. మన మెజర్మెంట్ లో చేసినట్టు లేదంటే వినుకొండలో చేసినట్టు ఇప్పుడు 60 ఫీట్ రోడ్లు ఎక్కడ పెడుతున్నామో చేస్తున్నాం అట్లాగా. అయితే ఇక్కడ ఈ టవర్ అందరూ మైనస్ అనుకుంటారు. ఈ టవర్ ఎంత పెద్ద ప్లస్ మీకు లాంచింగ్ రోజు అర్థమైంది.